ప్రభువైన యేసుక్రీస్తు ఘననామమున లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఏకీభించి ఉదయకాలమే కృపా వాగ్దానం ఇచ్చిన ప్రియులందరికీ నా ప్రభు నామములో శుభము కలుగునుగాక. బాగున్నారా? ఈ మంచి ఉదయకాలం మహాదేవునితో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆయన కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక శ్రేష్టమైన సమయంలో ఈ కృపా వాగ్దానం, కృపలతో వాగ్దానాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో నెరవేరునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో నా ప్రభు ప్రవక్త ద్వారా ఆనాడు ఇశ్రాయేలుతోనూ ఈ కడవరి దినాల్లో మనతోనూ మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న దేవుని వాగ్దానాన్ని వినుచున్న మీ జీవితాలను నమ్ముతూ ఎదురు చూస్తే ఆయన నిన్ను ఉన్నత స్థితిలో నడిపించునుగాక. చదువుకుందామా? నా ప్రభులు వారు మాటను జ్ఞాపకం చేస్తారు. యెహోవా నిన్ను నిత్యము నడిపించెను, నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊటవలెను నిన్ను చేయును. దేవుడు ఒక మాటను ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు అది ఎందుకు అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈనాడు చాలామంది వింటున్నారు, నమ్ముతున్నట్టుగా ఉంటున్నారు, కానీ ఆపదల్లో ఆవేదనలో నమ్ముతున్నారు. ఆ అలసట తీర్చిన తర్వాత పిల్లలు పర్లేదు అనుకుంటా ఉన్నారు. దయించి ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్న నీవు ఒక మంచి మాటను నీ మనస్సులో ముద్రించుకుంటానికి ఇష్టపడు. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నీకు ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, మరొకసారి మళ్ళీ యెహోవా నేను నిత్యము నడిపించను. కొంతకాలం నడిచి అలసిపోయి ఆగిపోయేవారుగా కాక నిత్యము దేవుడిని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి తండ్రి తన బిడ్డలు గొప్పవారు కావాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతి తల్లి తన బిడ్డలు ప్రయోజకులు కావాలి, ఉన్నత స్థితిలోకి పైకి ఎదగాలి అని ఆశిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఎంత ఆశ ఉంటే పరమందున్న తండ్రి నీ పట్ల నా పట్ల ఎంత ఆశ కలిగి ఉంటాడు. నువ్వు నడవలసిన త్రోవల్లో, అనగా బాలుడు నడవలసిన త్రోవల్లో నడిపించు, నేను నిన్ను గొప్పవాడినిగా చేస్తాను. సమూయేలు తల్లి ఉపదేశాన్ని వింటూ ఉన్నాడు కాబట్టి వాడు గొప్పవాడిగా ప్రవక్తగా, తీర్పరిగా, దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు. నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లలు అలా నడిపిస్తూ ఎలా ఉండాలనుకో, నీరు కట్టిన తోట వలె ఉండాలని. ఎందుకు నీటి కట్టిన తోట అని మనం చూస్తే, పిల్లలు ఎదుగుతూ చక్కగా బుజ్జుబుజ్జ నడకలు నడుస్తూ బాగా చదువుకొని ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ క్లాస్లో నుంచి అలా ఎల్కేజీ యూకేజీ నుంచి, ఆ కాన్వెంట్ నుంచి హై స్కూల్ స్టాండర్డ్, కాలేజీ స్టాండర్డ్, వాళ్ళు లేకపోతే ఎంసెట్ రాసు, లేకపోతే ఓ మెడిసిన్ చదువుకున్నాం. నీ బిడ్డలు గొప్పవారైతే ప్రతి తల్లి తండ్రి ఎలా ఉంటారట? నీరు కట్టిన తోట అనగా దాని అర్థం ఏంటంటే సమృద్ధి. నీ పిల్లలు ఎలా ఉండాలంటే 30 60 100 నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పుకునేంత ఉబికేటి వాతావరణం నీ కుటుంబంలో ఉండాలి. అటువంటి సమృద్ధి కావాలి అంటే, నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు దేవుడు తోడై ఉండాలంటే, ఆయన నన్ను ఎప్పుడు విడవద్దు ప్రభు అని చేయబట్టుకోమని బ్రతిమాలు, ప్రాధాయపడు. ప్రభు నీకు సహాయం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో, నీ బిడ్డల ఎడ్యుకేషన్లో, నీ బిడ్డల భవిష్యత్ కాలంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో సంస్థలు వృద్ధి చేయించి, నీరు కట్టిన తోట అంటే శోధన కాలంలో, ఎండాకాలంలో ఆకులు వాడవు, తగిన కాలం ముందు కాపు కాస్తూ ఉంటుంది, సమృద్ధినిస్తూ ఉంటుంది, యజమానుడు సంతోషిస్తూ ఉంటాడు. నీ పిల్లలను చూసి నువ్వు సంతోషించాడు, దేవుడు సంతోషిస్తూ సమాజం సంతోషించాలంటే నీవు చక్కగా ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను, నీ పిల్లలను నీరు కట్టిన తోట వలె నిత్యము ఉపుకు కుటుంబముగా చేస్తాడు. అనగా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన దేవుడు నీకు అనుగ్రహించి రాబోయే దినాల్లో ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా, ఒక ఆశీర్వాద పదములో, ఒక అద్భుతమైన సాక్షుల దేవుడిని వాడుకొని నీ కుటుంబాన్ని నడిపించి రాకడలో సిద్ధపడను గాక. అలా ఉండాలి నేను, నా కుటుంబం అంటే. కళ్ళు మూసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఇదిగో ఈ లైవ్లో ఏకీపిస్తున్న నీ బిడ్డలు
తలలు వంచారయ్యా, కళ్ళు మూసుకున్నారు, మోకరించారు. వారు చేయి పట్టుకోండి, వారు చెంత నిలవండి. ఇదిగో ఈ 2024 సంవత్సరం మరిన్ని శ్రేష్టమైన శుభములు, ఆశీర్వాదాలు రాబోయే దినాలు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళి ప్రయోజకులుగా మార్చబడి నీరు కట్టిన తోట వలె నిత్యము ఉపుకుతున్న ఓ ఆశీర్వాద పదములను బిడ్డలు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.